విద్యార్థుల సమ్మేళనానికి సభాధ్యక్షులుగా ఉన్న భానుమూర్తి గారికి, ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉన్న కళాశాల ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా ఈ సంఘం యొక్క ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం కాబట్టి మనందరము వివిధ బ్యాచ్లు ఎక్కడైతే చదువుకున్నాము, మనందరికీ ఇంతకు పూర్వపు పరిచయం ఉన్నా లేకపోయినా, అంటే పరిచయం ఉన్న కొంతమంది ఉంటారు, ఏదైనా కూడా మనందరూ స్నేహితుల దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మనం ఈ విధంగా పూర్వ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసుకుని కలవడం అనేది అది మన కోసం మాత్రమే కాదు, మనకి కొత్త మార్పుని బట్టి మాత్రమే అది సంతోషం కల్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత మాస్ గ్యాదరింగ్ ఉండదు, తక్కువ మంది వస్తారు. వాస్తవంగా మనందరం కూడా ఎక్కడో కలుసుకుంటూ ఉంటాం, ఏ ఫంక్షన్స్లోనూ మిగతా అకేషన్స్లో కలుసుకుంటూ ఉంటాం. కానీ మనం పూర్వ విద్యార్థులకి కలవడం అనేది ఈ కళాశాలకి మేలు చేకూరుస్తుంది. దాంట్లో ఆ క్రమంలోనే ఇప్పటి వరకు మేము, అదేవిధంగా సీనియర్స్ అందరూ కూడా తలా కాస్త కంట్రిబ్యూట్ చేసినందువల్ల, మరికొంతమంది పెద్ద అమౌంట్లో డొనేషన్ చేసినందువల్ల ఈ కళాశాల శిథిలావస్థకు వచ్చిన కళాశాల మళ్ళా పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈ యొక్క కళాశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో, అదే